దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన దినం నుంచి నేటి దినం వరకు ఆయన యొక్క సజీవ లెక్కలో మనల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరలా ఈ ఉదయమందు ఈ యొక్క దినాన్ని చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరి అందును బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి సైనిక వందనాలు. ఇదిగో ప్రభువ, మరి గడిచిన దినాలని ప్రభువ ఎంతగానో నీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు. ప్రతి దినము ఈ దినమందు కూడా తండ్రి మాకు కావలసిన చక్కటి వర్తమానం మీరు మాకు అనుగ్రహించి నీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని మీరు సాగుతారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయమందు వాక్య పరిచర్లకు వెళ్ళక మునుపు ఒక పల్లవి పాట మనము పాడుకుందాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. దేవునికి మహిమ కలుగుగాక. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము నెమరు వేసుకుందాం కొద్ది నిమిషాలు. మరి ఈ యొక్క నేటి దినమందు వాక్యాంశము అన్ని విషయంలో కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞత కలిగి మనము ఉండి తీరాలి. ఎందుకంటే మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మనము దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మనము దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించాడు కాబట్టి మనకు కావాల్సిన సమస్థానాన్ని ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రతి దినము మనము ఈ యొక్క గాలిని పీలుస్తూ ఉన్నామంటే దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. మనం 3 పూటలు మనం తినుచు ఉన్నామంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించాలి. మన యొక్క శరీరంలో ఉన్న అవయవములు వాటి యొక్క పనిలో ఉన్నాయంటే దేవుని మనము స్తుతించాలి, ఘనపరచాలి. మరి ఒక ఉదాహరణగా ఒక మాట చెప్తాను. మరి కొంతమందికి ఆక్సిజన్ అంటే ఊపిరి పీల్చుకునే సమస్యతోటి బాధపడుతూ ఉంటారు. వారు వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు వెంటిలేటర్ పెట్టాలని లేకపోతే ఆ యొక్క సామగ్రిని వారు ఏర్పాటు చేస్తున్నప్పుడు రోజుకి ఎంతని వారు ఛార్జ్ చేస్తూ ఉంటారు. అవును కదండి, ఊరికినే ఎవరు చేయరు కదా వైద్యం అనేది. ఈ రోజున వైద్యం కూడా మరి కమర్షియల్ అయిపోయింది, ఎక్కువగా డబ్బుతో కూడిపోయినది. కనుక ఈ యొక్క దినాల్లో అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ యొక్క వెంటిలేటర్ పెట్టినప్పుడు రోజుకి ఇంచుమించుగా ఒక 20,000 25,000 ఛార్జ్ చేస్తూ ఉన్నారు కదండి. మనము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జీవిస్తూ ఉన్నాము. ఈ గాలిని, చక్కటి స్వచ్ఛమైన గాలిని మనము పీలుస్తూ ఉన్నాము. అయితే మనము దేవునికి ఎంత వెల చెల్లించాలి కదండి, ఎంత వెల చెల్లించాలి. 3 పూటలు మనకి చక్కగా ఆహారం అందిస్తున్నాడు, చక్కటి ఆహారం చక్కటి శ్వాసనిస్తూ ఉన్నాడు. మరి దేవునికి ఎంతగా మనం చెల్లించాలి. చాలా మందికి ఈ యొక్క సమయంలో ప్రశ్న అనేది హృదయంలో మెదులుతూనే ఉంటది. ఏంటంటే ఆ దేవుడు ఎంతగా ఇచ్చాడు, నేను గైకొనలేకపోయానే అని ఆలోచన కలిగి ఉంటారు కదండి. మరి ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మరి వాక్యాలు చదువుదాము. కొలస్సీలు 3వ అధ్యాయము 17వ వాక్య భాగంలో ఇలాగున తెలియజేయబడుతున్నది. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడు. దేవునికి మహిమ కలిగాక. సమస్తము ఆయన పేరట మాత్రమే మనం చేయాలి. ఫలానా వ్యక్తి మనకి ఇచ్చాడు, ఆ వ్యక్తికి కూడా ఎవరు ఇచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తే, దేవుడే ఇచ్చాడు. వారు ఏమి క్రియేట్ చేయలేదండి.
సమస్తము దేవుడు ఇచ్చాడు. దేవునికి పేరట మనము సమస్తము ఆయనను మనము ఘనపరచాలి, ఆయన స్తుతించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినాను ప్రభు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఈ యొక్క నేటి దినాల్లో కొంతమందికి సేవకుల అవసరం లేదండి. నిర్మకోటంగా నేను తెలియజేస్తూ ఉన్నా, స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా, సేవకులు అవసరం లేదండి కొన్ని కుటుంబాలకు. ఎందుకంటే నాకే తెలుసు బైబిల్లో ఉన్నది నేను చదవలేనా, ప్రార్థన చేయలేనా అనే ఆలోచన కలిగి వారి పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక దినమందు సేవకుడు లేని కార్యము జరిగితే ఆ కార్యము సఫలీకృతము జరగదని బోధించినప్పుడు అక్కడున్న కొంతమందికి బాధ కలిగి ఉన్నది. అంటే వారు మేబీ నాకంటే ఎక్కువ బైబిల్ తెలిసి ఉండొచ్చు, లేదంటే ఎక్కువగా బోధించవచ్చు. వారు కేవలము విశ్వాసులు, లేదంటే పెద్దలు, సంఘ సభ్యులు. సంఘానికి ఒక సేవకుడు వచ్చినప్పుడు ఆ సేవకుడి ద్వారా ఆ కుటుంబంలో కార్యములు జరిగించుకున్నట్లయితే ఆ కుటుంబం ఆశీర్వదింపబడతారు. ఈ యొక్క మధ్యవర్తిగా సేవకుడు ఉన్నాడు. సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సేవకుడిని మనము ప్రక్కన పెట్టేస్తే మనము మన యొక్క కార్యములు మనకి ఏమీ జరిగే అవకాశము ఉండదు. సేవకుడు దైవజనుడు. ఆ దైవజనుడిని మనం గౌరవించాలి. ఈ యొక్క వాక్యంలో కూడా తెలియజేస్తున్నారు. సేవకుడికి గుక్కుడు నీళ్ళు ఇచ్చినట్లయితే ఎంతో ప్రతిఫలము దక్కుతుంది అంటాడు. ఈ రోజున కొంతమంది సేవకులు గృహానికి వెళ్తూ ఉన్నారు, ఆ యొక్క గృహంలోనే ఉండిపోతున్నారు. ఏమండి, ఎవరు పెట్టేవారు ఉంటారో వారి దగ్గరికి మాత్రమే వెళ్తున్నారు. ధనికుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, దరిద్రుల దగ్గరికి వెళ్ళటం లేదు. అలాగే ఉండకూడదని ప్రభుపేట నేను బ్రతమాలకుంటూ ఉన్నాను. సేవకుడు ప్రతి ఒక్కరికి సమానముగా ఉండాలి. అందరి పట్ల కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయాలి. ఇతనికి మనము ప్రార్థన చేస్తే అతను మాకు ఎంతైనా ఇస్తాడనే ఆలోచన, ధనాపేక్ష కలిగి ఉంటున్నది సేవకులకి. ప్రియ దేవుని విశ్వాసులారా, సేవకుల్ని అందరినీ నేను అంటలేదు, కానీ కొంతమంది ఉన్నారు. వారిని మాత్రమే ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అందరిని సమానముగా చూస్తూ వారి పేరట మనము ప్రార్థన చేయాలి. ఏమండి, వారు ఒకవేళ ప్రార్థన చేస్తే వారి యొక్క మనవిని దేవుడు వింటాడు, కానీ మనము కూడా వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో మనము వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. ఆయన పేరట మాత్రమే మనం చేయాలి. ఇంకా ఏ దేవుడి యొక్క లోకంలో లేడని స్పష్టంగా ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. కృతజ్ఞత అంటే మనుషులకు మనము కృతజ్ఞత ఎంతగానో తెలియచేస్తూ ఉంటాం. ఇతను లేకపోతే నేనేమియో చేయలేనని. కానీ దేవుడే లేకపోతే అతను ఉంటాడంటారా? నీకు సహాయం చేసిన వారు ఉంటారంటారా దేవుడు లేకపోతే? కనుక దేవునికి మొట్టమొదటిగా మనము కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించాలి. అలాగనే మొదటి కొరింథీలో చక్కటి మాట ఉన్నది. ఆ వాక్యాన్ని కూడా మనము ధ్యానం చేద్దాము. మొదటి కొరింథీలు 10వ అధ్యాయము 31వ వాక్య భాగం. కాబట్టి మీరు భోజనము చేస్తున్నాను, పానము చేస్తున్నాను, మీరేమి చేస్తున్నాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడు. ఏమండి, భోజనము చేస్తున్నాను, పానం చేస్తున్నాను. పానం అనగా నీళ్లు, భోజనం అనగా ఆహారము. మనము పుచ్చుకుంటున్నప్పుడు ఈ యొక్క ఆహారము రావటానికి మరి ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు. వారు కూడా ప్రార్థన చేస్తారు. అయ్యా, ఈ యొక్క పంటను వేస్తూ ఉన్నాను, ఈ యొక్క పంట నా చేతికి రావడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తుంటారు దేవుని పేరట. అయితే మన యొక్క కంచంలోనికి అనగా మన యొక్క ప్లేట్లోనికి వచ్చి ఉన్నది చక్కగా
ఎంతవరకు ఆ యొక్క ఆహారం వచ్చినదంటే ఆ యొక్క వెనకాల ఉన్న ఆ కష్టం ఏంటన్నది మనము దాని గురించి మనము ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి? వండిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమండి? ఆ యొక్క ఆహారాన్ని తెచ్చిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగనే ఆ యొక్క ఆహారాన్ని మరి సిద్ధపరిచిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగనే ఆ యొక్క పంట లేకపోతే ఆ యొక్క కాయగూరలు ఎవరైతే పండించారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ప్రార్థన కలిగి మనం జీవించాలి. తినే ఆహారము దగ్గర నుంచి, ఏమండి, తాగే పానీయం నుంచి ప్రతి విషయంలో మనము ప్రార్థన చేస్తూ మనము తినాలి. ఒక సేవకుడు వేరొక దేశంలో నుండి, ఆ దేశంలో ఆ సేవకుడు అంటే కొంతమందికి ఇష్టం లేదు, కానీ ఆ సేవకుడు చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి. అయితే అతని మీద కుట్ర కలిగి కొంతమంది ఏం చేశారంటే, వారి యొక్క చర్చ్ మెంబర్సే ఏం చేశారంటే అతని యొక్క గిన్నెలో విషము కలిపి వారికి ఇచ్చారు. అతను ప్రార్థన చేసుకుని చక్కగా భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత అక్కడున్న వారందరూ తేరి చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఇతను విషమున్న ఆహారము తిన్నాడా లేదా? 1 గంట చూస్తారు, 2 గంటలు చూస్తారు, 3 గంటలు చూస్తారు. అయితే అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని క్షమించండి, మీరు తిన్న ఆహారములో విషము కలిగి ఉన్నాము అని తెలియజేసినప్పుడు, నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను, దానిని బట్టి నాకు ఎటువంటి హాని కలగలేదని ఆయన సాక్ష్యం ఇచ్చున్నాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి. మనం తినే విషయంలో, ప్రతి విషయంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర మనకు జీవితంలో వహిస్తూ ఉంటారు. కనుక ప్రార్థన ఎప్పుడును మనము నిర్లక్ష్యము చేయకూడదు. ప్రతి నిత్యము ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అయ్యా, నాకు ఈ యొక్క ఆహారం ఇచ్చి ఉన్నారు, నీకు మహిమ కలుగును గాక అని కృతజ్ఞత తెలియచేయాలి. ఎవరైనా మనకి ఒక 500 రూపాయలు ఇస్తేనే వారికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం. అయ్యా, నీవు లేకపోతే ఇప్పుడు నాకు సహాయం చేసేవారు ఎవరుండును అని కృతజ్ఞత చేస్తూ మన యొక్క హృదయాన్ని వారి ఎదుట కొమ్మరించేస్తాం. లేదంటే వారి యొక్క పాదములు పట్టుకోవడానికి కూడా వెనుకాడము. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా మన పట్ల జరిగిస్తుంటే అతనికి ఎంతగా మనము మన యొక్క హృదయాన్ని కొమ్మరించుకోవాలి. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏదో మనకి మన యొక్క బలం బట్టి, మనం సంపాదిస్తున్న సాగుని బట్టి ఈ యొక్క ఆహారం వచ్చేస్తున్నది మా దగ్గరికి అని ఎప్పుడూ అనుకోవద్దు. ఏదైనా కార్యం మన యొక్క కుటుంబంలో జరుగుతున్నదంటే అది దేవుని యొక్క చిత్తం ఉన్నది కాబట్టే అది జరుగుతున్నది, లేదంటే జరగదండి. అందుకని ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎఫెసీయులు 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి పరిశీలన చేద్దాము. నేను చదివి వినిపిస్తానండి. మన ప్రభువుని యేసుక్రీస్తు పేరంట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు, ఎల్లప్పుడూ నుంచున్నప్పుడు, లేచినప్పుడు, ఏమండి, పడుకుంటున్నప్పుడు ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు మనము దేవునికి చెల్లించాలని మరలా యొక్క దినమందు దేవుడు మనకి తేట తెల్లగా తెలియపరుస్తున్నాడు. ఏమండి, మనము కొద్ది సమయము దేవుని కొరకు మనం సమకూర్చుకోవాలండి. ఎన్ని పనులున్నా కూడా మనము దేవుని కొరకు కొంత సమయం సమకూర్చుకోవాలి. ఒక అరగంట అయినా మనము ప్రార్థన చేయలేమా దేవునికి సన్నిధానంలో? ఒక అరగంట అయినా మనము మోకరించి ప్రార్థన చేయలేమా? వారానికి ఒక్కసారైనా మనము ఉపవాస ప్రార్థనలో ఉండలేమా? కొన్ని ఒక వారంలో లేకపోతే 2 వారాలకు ఒక్కసారైనా మనము ఉపవాస ప్రార్థనలో మనము చేయలేమా? ప్రియదేం బిడ్డలారా, ఈ యొక్క లోకము చాలా చాలా కొద్ది సమయం మాత్రమే ఉన్నది మనకి. ఎంతగా మనము మనకి హృదయాన్ని దేవుని యొద్ద కుమ్మరించేస్తామో దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు, ఆయన యొద్దకు చేర్చుకుంటాడు. గమనించండి ప్రియ దేవుని విశ్వాసులారా, ఎంతో భారం కలిగి ఈ యొక్క సేవను మేము ప్రారంభించి ఉన్నాము, చేస్తూ ఉన్నాము, ఎన్ని పనులున్నా కూడా. ఎందుకంటే ఈ యొక్క వాక్యాలు విని ఒక్కరైనను వారి యొక్క ఆత్మను
ఆ దేవుని వద్ద ఉంచుతారని. ఏమండి, ఏదో నాకు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయని, లేకపోతే ప్రఖ్యాతి వస్తుందని, గౌరవిస్తారని కాదు. దేవుని పేరట మనం చేయాలి. చావైన బ్రతుకైన సమస్తము ఆయనలోనే ఉండాలని నా యొక్క ఆశ. కనుక మీరు కూడా వింటున్న వారు, మీరు కూడా దేవునిలో బలంగా వాడబడాలని, ఉండాలని, ఆయన యొక్క రాజ్యంలో ఉండాలని మనం ఆశపడాలి. మనము ఒకటి జ్ఞాపకం చేసుకున్నాను ప్రియదేంపులారా, మనం జీవిస్తే 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ 1000 ఏళ్ల పరిపాలన, 1000 ఏళ్ళు మనము జీవించబోతున్నాం. అది కేవలము పరలోకం మాత్రమే. ఈ 70 సంవత్సరాలు నీ యొక్క జీవితము కొరకు, నీ యొక్క సుఖభోగాల కొరకు నీ యొక్క హృదయాన్ని మలినం చేసుకుంటున్నావా? మలినం చేసుకోదు. దేవుని యొక్క వాక్యం ఈ యొక్క నేటి దినమందు వినబడి ఉన్నది. దేవుడు అడుగుతాడు ఒక దినమందు, నువ్వు ఆ రోజున వాక్యం విన్నావు, ఎందుకని మారలేదని దేవుడు అడుగుతాడు. నేను వినలేదయ్యా, నేను వినలేదని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు. మారుమూల గ్రామాల్లో కూడా దేవుని యొక్క సువార్త అందుచున్నది అంటే దేవుని యొక్క రాకడ అతి సమీపం ఉన్నది. ప్రియదేవులారా, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఇంతవరకు నైనా వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. అవును యేసయ్యా, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి జీవించాలని మీరు ప్రార్థపడుచున్నారు, అడుగుతూ ఉన్నారు తండ్రి. మా పాపం మీరు క్షమించండి ప్రభువా. మా పాపం క్షమించేవాడు నీవు తప్ప ఈ లోకంలో ఏ దేవుడు లేడు ప్రభు, ఏ మనుషుడు లేడు తండ్రి. తండ్రి, మేము తినే ఆహారం కొరకు, తాగే ప్రాణీయము కొరకు, లేచినప్పుడు, నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, మా యొక్క ఉద్యోగాల రీత్యా ప్రతి విషయంలో నీకు కృతజ్ఞత కలిగి ఉండే బాధ్యత, యోగ్యత మాకు అనుగ్రహిస్తారని ఇదిగో ప్రభు యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న వారు, అలాగనే ప్రార్థనలు ఏకీపిస్తున్న వారిని దీవిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.